కురుక్షేత్రం నిశ్శబ్దంగా ఉంది. యుద్ధం చివరి రాత్రి భయంకర నిశ్శబ్దం. దుర్యోధనుడు గాయాలతో నిండిన శరీరంతో ద్వైపాయన సరస్సులో దాక్కుంటాడు. కృష్ణుడు, పాండవులు అక్కడికి చేరి, దుర్యోధనుడా, బయటకురా అని పిలుస్తారు. దుర్యోధనుడు నీటిలోనుంచి పైకి వచ్చి, నేను ఇంకా యుద్ధానికి సిద్ధమే అని గర్జిస్తాడు. అతను సవాలు విసురుతాడు. ఒకరితో ఒకరు గదాయుద్ధం. భీముడు ముందుకు వచ్చి, ద్రౌపది అవమానం, అన్నిటికీ ఇది ముగింపు అంటాడు. భీకర గదాయుద్ధం మొదలవుతుంది. ఒక్కో దెబ్బ భూమి కంపించినట్లు. దుర్యోధనుని వక్షం వజ్రంలా గట్టి. కృష్ణుడు భీమునికి సంకేతం ఇస్తాడు, తొడను అటాక్ చేయి. భీముడు గర్జనతో ఒక్క దెబ్బ కొడతాడు. దుర్యోధనుని తొడలు నుజ్జు అవుతాయి. దుర్యోధనుడు నేలపై కూలిపోతూ, కృష్ణుడు శాంతిగా చెబుతాడు, అధర్మానికి ఇదే ఫలితం.